దశరథ చేత ఒట్టు వేయించుకుని దీప తన మనవరాలు అనే గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న శివనారాయణ. మరిదంతా ఎలా జరగబోతుంది? నిజం తెలుసుకున్న తర్వాత శివనారాయణ ఏం నిర్ణయం తీసుకున్నాడు, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే మా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దశరథ విషయంలో శివనారాయణకి ఎన్నో అనుమానాలు ఉంటాయి. దశరథ ప్రవర్తనలో మార్పు చూసి శివనారాయణ ఆలోచిస్తూ ఉంటాడు. సుమిత్ర కళ్ళు తెరిచిందని తెలిసి సుమిత్ర దగ్గరికి చూడడానికైతే వెళ్తారు. అందరూ కూడా సుమిత్ర హ్యాపీగానే ఉంటుంది. అందరూ కూడా సుమిత్రను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈలోగా జోష్న దగ్గరికి శివనారాయణ పారిజాతం ఇద్దరూ కూడా వెళతారు. ఎలా ఉందమ్మా అని చెప్పి అడిగేసరికి బాగానే ఉంది తాతయ్య. డాడీ రాలేదా? మీ డాడీ ఇక్కడికి ఎందుకు వస్తాడు? కూతురు కాని కూతురు ఆ దీపని చూసుకోవడానికైతే వెళతాడు తప్ప నిన్ను చూడ్డానికి ఎందుకు వస్తాడులే అని చెప్పేసి పారిజాతం అయితే విరుచుకుంటూ మాట్లాడుతుంటుంది. పారిజాతం, తనకి ఆపరేషన్ ఇప్పుడే అయ్యింది, తనకి రెస్ట్ కావాలి, నీ నోటికి కూడా రెస్ట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అక్కడి నుంచి జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈలోగా కార్తీకు దశరథ్తో మాట్లాడుతుంటాడు. మావయ్య, తొందరపడి నువ్వు నిజాన్ని బయట పెట్టేయొద్దు, ఇంకా సిచ్యువేషన్స్ సెట్ అవ్వాలి. అవునన్నయ్య, నువ్వు జోష్న మాట్లాడిన మాటలు విన్నావు కదా, నిజం తెలిస్తే జోష్న దీపని చంపేస్తాను అంటుంది అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా శివనారాయణ అక్కడికి వచ్చి, ఏంటి మీ ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమీ లేదు నాన్న, సుమిత్ర గురించి మాట్లాడుతున్నాడు అంతే, అంతకు మించి ఏం కాదని దశరథ మాట దాటేస్తాడు. ఏరా, అసలు నాకేమైందిరా? నువ్వు నాకు వాటర్ ఇచ్చావు, తాగాను, ఆ తర్వాత ఏం జరిగింది? ఏంటమ్మా, నన్నే అనుమానిస్తున్నావా? లేదులేరా, నిన్నెలా అనుమానిస్తాను? నువ్వు నా అమాయకమైన కొడుకువి, నీకు ఇలాంటి కుట్రలు కుతంత్రాలు తెలియవులే అని మళ్ళీ తనని తను సరిపెట్టుకుంటుంది పారిజాతమైతే. డాక్టర్ దగ్గరికి కార్తీక్ వస్తాడు. ఇక అంతా బాగానే ఉంది కార్తీక్, కానీ ఇంకా అందులో ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు డాక్టర్ గారు. మా అత్తని కాపాడారు. ఇక మేము దాచిపెట్టిన నిజాన్ని ఎవరికీ చెప్పకుండా మీరు ఎంతో టెన్షన్ భరించి మరీ మా అత్తని కాపాడి ఈరోజు మా అందరి మొహాల్లో సంతోషం వచ్చేలా చేశారు. కార్తీక్, నిజంగా మీరు హ్యాపీగానే ఉన్నారా? నాకు నిజంగా మీరు హ్యాపీగా ఉన్నట్టు అనిపించడం లేదు. ఒక రకంగా సంతోషంగానే ఉన్నాను. ఈ విషయంలో అయితే ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే కన్నబిడ్డని కళ్ళ ముందు చూసుకుని అలాగే గుండెలకు హత్తుకోవాలి అనుకున్నాను. ఆ అదృష్టం నాకు లేదు అని తెలిసిన క్షణం ఎంతో బాధపడ్డాను. కానీ ఇప్పుడు కూడా మనసులో బాధ అనేది ఉంటుంది కదా డాక్టర్. అలా అని నేను దీప తీసుకున్న నిర్ణయం తప్పని అనుకోవడం లేదు. కాకపోతే ఎక్కడో మనసులో చిన్న బాధ. బిడ్డని అసలు చూసుకోకుండానే కోల్పోయాము. చూసుకుంటే మరింత బాధపడతారు కార్తీక్. తన ఆయుష్ అంతవరకే. భగవంతుడు తనకి పూర్తి ఆయుష్ని కానీ తల్లి గర్భంలోంచి బయటికి వచ్చే అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. అందుకే ఇలా జరిగిందనుకుంటా అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది. సరే డాక్టర్, ఇక మాకైతే హ్యాపీగానే ఉంది. ఇక మా గురించి మీకు ఎలాంటి టెన్షన్ లేదు. ఎవరొచ్చి అడిగినా మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఇక జోష్న విషయంలో కూడా చాలా బాగా మేనేజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అక్కడి నుంచి కార్తీక్ అయితే వెళతాడు. ఇక్కడ కాంచన, శ్రీధరు మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు. అంతా అయిపోయిందంటండి, ఇంకేం మిగిలింది? దీప ఆపరేషన్ చేయించుకుని బిడ్డని తీయించేసుకుంది. దీప ఇంతకు తెగిస్తుందని నేను అస్సలు కలలో కూడా ఊహించలేదు. ఈ ఇంటి కోడలయ్యి ఈ ఇంటి గౌరవాన్ని నిలబెడుతుంది అనుకున్నాను. వాడు పెళ్లి చేసుకున్నప్పుడు మౌనంగా ఉండిపోయాను. ఎందుకంటే దీప మంచితనం అలాగే వాడు ఆలోచించే విధానం నచ్చి నేను ఈ ఇంటిని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటారనుకున్నాను. కానీ ఈ వంశాంకురాలనే దీప కడుపులోనే చంపేసి ఈ ఇంటికే కళంకం తీసుకొస్తుందని అస్సలు ఊహించలేదు. నా కోడలిగా తను ఇంతగా నన్ను బాధ పెడుతుందని కలలో కూడా ఊహించలేదు. దీపని ఈ జన్మలో నేను క్షమించలేను అని చెప్పేసి కాంచన చాలా కోపంగా ఉంటుంది. అసలు కార్తీక్ ఎందుకు ఇలా చేశాడు? కార్తీకు ఏదైనా సరే ఆలోచిస్తాడు. అలాగే ప్రతి ఒక్కరి మనసు బాధపడకుండా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎవ్వరు నొచ్చుకున్నా ముందుగా ఆడే ఎక్కువ బాధపడుతూ ఉంటాడు. అలాంటి వాడు ఇంత ఇంత సాహసం ఎందుకు చేసినట్టు అని చెప్పేసి అనుకుంటూ ఇక ఆలోచిస్తూ ఉంటాడు శ్రీధర్ కూడా.
ఇలా ఆలోచిస్తూ ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితి. ఇంకేమనుకున్న ప్రయోజనం ఏముంది? ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతారు కాంచన అలాగే శ్రీధర్ ఇద్దరూ కూడా. మనసులో బాధని ఇక బయటికి చూపించిన ప్రయోజనం లేదు అని వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి ఇంకేం చేయలేని సిచ్యువేషన్ వాళ్ళదైతే. ఇంక ఇక్కడ చూస్తే కార్తీక్ దీప ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. బావా, నీకు అసలు బాధే లేదా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? బాధ లేకుండా ఎలా ఉంటుంది? కానీ ఇంకా ప్రయోజనం లేనప్పుడు ఆలోచించొద్దని నీకు ఆపరేషన్ జరిగిన వెంటనే చెప్పాను. ఇంకా విషయాన్ని నువ్వు పదే పదే గుర్తు చేసుకుని నాకు గుర్తు చేసి బాధ పెట్టుకు దీప. అయిపోయింది. ఇక అత్త ప్రాణాలతో బయటపడింది. ఆ ఇంటి దీపం ఆరిపోకుండా నిలబడింది కాబట్టి అత్తలోనే మన బిడ్డని మనం చూసుకుందామని అనుకున్నాం కదా. ఇంకా అలాంటప్పుడు మనం ఎక్కువగా ఆలోచించి బాధపడ్డం తప్ప ప్రయోజనం ఉండదు. కానీ అత్త నన్ను క్షమించదు కదా. ఆ విషయం నేను చూసుకుంటాను. అమ్మ నెమ్మదిగా అర్థం చేసుకుంటుంది. నిజం తెలిసిన రోజు అపార్థాలు తొలగిపోయి నువ్వు ఎవరు ఏంటో అర్థం చేసుకుంటుంది. ఆ రోజు సంతోషంగా చూసుకుంటుంది. అంతవరకు అమ్మ కోపాన్ని భరించక తప్పదు అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంకలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే, ఏంట్రా కార్తీక్, మళ్ళీ నా కాళ్ళు చేతులు కట్టేసి మాట బయటికి రాకుండా చేసావు. త్యాగం ఒకరిదైతే పేరు ఇంకొకరికి వస్తుంది. అలా ఎలా కుదురుతుంది? అలా ఎలా మనం చూస్తూ ఉండగలం? తను నాన్న దృష్టిలో గొప్పగా ఉంటుంది. తనే కాపాడింది అనుకుని, తనే తన కన్న బిడ్డ అనుకుని తనకి పట్టం కట్టాలని సుమిత్ర అనుకుంటూ ఉంటుంది. నా కళ్ళ ముందు నా కూతురికి అన్యాయం జరుగుతుంటే ఇంకెంతకాలం ఆ జోష్నకి భయపడి నేను నా కన్న కూతుర్ని నా ఇంటి పని మనిషిగా చూడాలి అని చెప్పేసి దశరథ్ అంటూ ఉంటాడు. మావయ్య, దేనికైనా ఒక సమయం సందర్భం అనేది ఉంటుంది. నీకు తెలియడానికి సమయం పట్టింది, నాకు తెలియడానికి సమయం పట్టింది. అలాగే అత్తకి కూడా తప్పకుండా తెలిసే రోజు త్వరలోనే ఉంది. ఆ రోజు అన్ని నిజాలు బయటపడతాయి. అంతవరకు ఎదురు చూద్దాం. తొందరపడి నిజాలు బయట పెట్టొద్దు. దానికి సమయం వస్తుంది. అప్పుడు మనం నిజాలు బయట పెడదాం. ఇప్పుడే కదా అత్త కొద్ది కొద్దిగా కోలుకుంటుంది. ఇప్పుడే ఈ నిజాన్ని బయట పెడితే స్ట్రెస్కి గురయ్యి మరేదైనా జరిగే ప్రమాదం ఉంటుంది. అందుకని ఈ నిజాన్ని బయట పెట్టాలని తొందరపడొద్దు మావయ్య. నాకు భయమేసింది. హాస్పిటల్లోనే నువ్వు నిజాన్ని బయట పెట్టేస్తావని, ఇక ఆపరేషన్ అయిన వెంటనే కంగారు పడుతున్నావని చెప్పి నాకు అర్థమైంది. అందుకే నీ వెంటే తిరుగుతున్నాను. నువ్వు ఈ హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళేంత వరకు నోరు విప్పొద్దు. అంటే బయటికి వెళ్ళిన తర్వాత చెప్పొచ్చంటావా? లేదు, ఇప్పుడు చెప్పొద్దు అంటున్నాను కదా. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను మావయ్య. అంతవరకు నీ ప్రేమని మనసులోనే దాచుకో. నీ కూతుర్ని ప్రేమగా చూసుకో. అంతకు మించి వేరేదో చెయ్యాలని మాత్రం ఆలోచించుకో అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక్కడ అసలు శివనారాయణకి ఏం జరుగుతుంది ఏంటి అసలు ఏమీ అర్థం కాని అయోమయం పరిస్థితి. జోష్న అంటూ ఉంటుంది పారిజాతంతో, ఆపరేషన్ అయ్యింది నాకు. నేనే మా అమ్మకి బోన్ మ్యారో ఇచ్చానని చెప్పేసి ఇక్కడ క్లారిటీ వచ్చింది. అప్పుడు మరి దీపని ఎందుకు వాళ్ళంత ప్రేమగా చూస్తున్నారు? తన బిడ్డని తీయించేసుకున్న దీప మీద డాడీకి ఎందుకంట ప్రేమ? అదే కదా అర్థం కాని విషయం. ఇక్కడ ఏం జరుగుతుందో నాకే అయోమయంగా ఉంది. సుమిత్ర కూతురా, ఇప్పుడు నా మనవరాలు ఏమైందో తెలియని పరిస్థితి నాది. నా మనవరాలు ఎక్కడుందో ఏంటో, అసలు బ్రతికే ఉందో లేదో, నువ్వు సుమిత్ర కూతురువో కాదో అని ఇంక నాకు ఒక చిన్న డౌట్ ఉండేది. ఈ ఆపరేషన్ తర్వాత నువ్వు సుమిత్ర కూతురువే అని నాకు అర్థమైపోయింది. నా కొడుక్కి న్యాయం చెయ్యాలని, నా మనవరాల్ని కోటీశ్వరరాల్ని చెయ్యాలి అని నా చేతులతో నేనే నా మనవరాలికి ద్రోహం చేసుకున్నాను. నా మనవరాలు ఎక్కడుందో అంటూ మనవరాలు అంటూ తెగ కలవరించేస్తూ బాధపడుతూ ఉంటుంది. గ్రాని, నీకేమైంది? నువ్వు అలానే అరుస్తూ ఉంటావులే. నువ్వు ఇక ఈ ఇంటి బిడ్డవని తేలిపోయింది కాబట్టి ఏ నిజాలు బయటపడినా నీకెలాంటి ప్రమాదం ఉండదు. నన్నే కదా ఈ ఇంట్లోంచి గెంటేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతమైతే. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, ఆలోచించుకుంటూ ఉంటారు. నా చుట్టూ ఏం జరుగుతుందో నాకే తెలియడం లేదు. దీపని నేను ఆపరేషన్ థియేటర్లో చూశాను, కానీ అక్కడికి దీప రాలేదని నువ్వు చెప్తున్నావు. కానీ అక్కడ ఏం జరిగింది? డాక్టర్ నాకే ఆపరేషన్ జరిగిందని చెప్తుంది. అసలు ఏం జరిగిందో నాకెలా తెలుస్తుంది
అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. జోష్న ఆలోచించుకుంటూ ఉంటుంది. కానీ తనకి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పైకి లేచే శక్తి అయితే ఉండదు కాబట్టి ఏం చెయ్యలేక అయోమయంలో ఉండిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే తన ఫోన్ రావడం, అలాగే తన ఫోన్లో జోష్న ఇక దాచిపెట్టిన ప్లేస్కి వెళ్ళి కార్తీకు శౌర్యని కాపాడి తీసుకొచ్చుకున్నాడన్న విషయం తెలియడంతో, నాకు తెలుసు బావా, ఏదో రకంగా నీ కూతుర్ని కాపాడుకుంటావు, కానీ నిజాలు బయటపడడానికి సమయం ఉంది కదా, అప్పుడు బయటపడినప్పుడు చెప్తాను కదా, ఇప్పుడైతే నువ్వు ఏదో మాయ చేసావు, ఆ మాయ ఏంటో నేను తెలుసుకుంటాను అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. ఈలోగా దశరథని శివనారాయణ పక్కకైతే పిలుస్తాడు. నీతో మాట్లాడాలరా. ఏమైంది నాన్న? ఏం మాట్లాడాలి? మీరు ఇక రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఇంటికి వెళ్ళి మేమున్నాం కదా ఇక్కడ సుమిత్ర దగ్గర, దీప దగ్గర. ఏంట్రా సుమిత్ర దీప సుమిత్ర దీప అంటున్నావు? ఎంతసేపు దీపనే కలవరిస్తున్నావు? సుమిత్రని బ్రతికించిన జోష్న దగ్గరికి కనీసం చూడ్డానికి కూడా ఎందుకు రాలేదు? సుమిత్రని బ్రతికించింది జోష్న, నీ కన్న కూతురు. కానీ జోష్నని నువ్వెందుకు పట్టించుకోవడం లేదు? తన బిడ్డని తన చేతులతో తనే చంపేసుకుంది. అలాంటి అమ్మాయి మీద జాలి పడుతున్నావు, కానీ కన్న తల్లిని కాపాడుకున్న నీ కూతురు విషయం నువ్వు పట్టించుకోవడం లేదు. నువ్వేదో నిజాన్ని దాచిపెడుతున్నావు. నీలో ఈ మధ్యకాలంలో చాలా మార్పు చూస్తున్నాను. ఆ మార్పుకి కారణమేంటి దశరథ? అసలేం జరుగుతుంది అని చెప్పేసి శివనారాయణ అడుగుతూ ఉంటాడు. లేదు నాన్న, మీరు లేనిపోని అనుమానాలేం పట్టుకోకండి. అసలు ఏం జరగడం లేదు. అసలు ఏం జరుగుతుందని మీరు కంగారు పడుతున్నారు? ఏం కాదు, నేను కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నాను అంతే. జోష్న దగ్గరికి కూడా నేను వెళతాను. జోష్న ఇంకా కళ్ళు తెరిచిందో లేదో, ఆపరేషన్ అయింది కదా అని చెప్పి నేను దీపని చూడ్డానికి వెళ్ళాను. దీప అంత త్యాగం ఎందుకు చేసింది? త్యాగం చేసింది అంటున్నావు, బిడ్డని పోగొట్టుకోవడం కాదు అని అంటున్నావు. అంటే దీప ఏం త్యాగం చేసింది? అసలు ఏం జరుగుతుందిరా చెప్పరా దశరథ? నువ్వు ఇక్కడ ఆపరేషన్ జరుగుతున్నంతసేపు కూడా హోమం జరిపించావు. సరే, ఆ హోమం సుమిత్ర కోసం జరిపించావు. వచ్చిన వెంటనే సుమిత్రని జోష్నని కాకుండా దీపని చూడాలి అన్నావు. అసలు వీటన్నిటికీ కారణమేంటి? కార్తీకు నువ్వు కలిసి నా దగ్గర ఏ నిజాన్ని దాచిపెడుతున్నారు? నోరు విప్పి చెప్పు దశరథ అని చెప్పేసి శివనారాయణ అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి ఇక దశరథ మాత్రం నిజం చెప్పడానికి ఒప్పుకోడు. నాన్న, సుమిత్ర దగ్గరికి వెళ్ళాలి. సుమిత్ర దగ్గర ఎవరూ లేరు. నెమ్మదిగా అన్నీ అవే తెలుస్తాయి నాన్న. నేను సుమిత్ర దగ్గరికి వెళుతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ. అయితే లేదు, నిజం చెప్పాల్సిందే. లేదు నాన్న, తర్వాత వచ్చి మాట్లాడుకుందాం, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు అని చెప్పి అంటూ ఉండగానే దశరథ చెయ్యి తీసుకుని తన తలపై పెట్టుకుంటాడు. ఒక్కసారే దశరథ షాక్ అయిపోతాడు. ఇప్పుడు చెప్పరా దశరథ, అసలేం జరిగింది? నువ్వు ఏ నిజాన్ని నా దగ్గర దాచిపెడుతున్నావు? నువ్వు కనుక నిజం చెప్పకపోతే ఈ తండ్రి నీకు లేనట్టే, నన్ను చంపుకు తిన్నట్టే అని చెప్పేసి ఒట్టు వేయించేసుకుంటాడు ఇక శివనారాయణ. అయితే అలా శివనారాయణ ఎప్పుడైతే ఒట్టు వేయించుకుంటాడో దాంతో ఊహించని షాక్ ఎదురవుతుంది దశరథకి. నాన్న, ఏంటి నాన్న, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏం లేదని చెప్పాను కదా. నీ కళ్ళు అబద్ధం చెప్పవురా. నువ్వు దాచిపెడుతున్న నిజాన్ని నీ కళ్ళల్లో కనిపిస్తుంది. నువ్వు నాకు సూటిగా చూసి కూడా జవాబు ఇవ్వలేకపోతున్నావు. అంటే నువ్వు ఏదో దాచిపెడుతున్నావనే కదా అర్థం. అసలేంటది? ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే ఇక ఈ తండ్రి మీద నీకు ఎలాంటి గౌరవం విలువ లేవనే అర్థం. చెప్పు, నిజాన్ని చెప్పమని చెప్పి అడిగేసరికి చెప్తాను నాన్న. నువ్వింతగా అడిగిన తర్వాత కూడా నేను నిజాన్ని చెప్పకపోతే నా అంత దుర్మార్గుడు ఎవ్వరూ ఉండరు. నేను నిజం చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ. ఈలోగా చెప్పరా, నిజాన్ని చెప్పు అని చెప్పేసి శివనారాయణ అడుగుతూ ఉంటాడు. మావయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడా కనిపించడం లేదేంటి అని చెప్పి కార్తీకు అంతా తిరుగుతూ ఉంటాడు. ఈలోగానే ఇక దశరథ శివనారాయణతో మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూ ఉండగానే దూరం నుంచి కార్తీక్ చూస్తాడు. మావయ్య, తాత ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి వస్తూ ఉండగానే దీప దీప నా కన్న కూతురు, జోష్న నా కన్న కూతురు కాదు. నీ కోడల్ని బ్రతికించింది నీ మనవరాలే, కానీ జోష్న కాదు దీప. దీప కడుపులో బిడ్డని చంపుకోలేదు, తల్లిని కాపాడుకోవడం కోసం త్యాగం చేసింది దీప. ఏం మాట్లాడుతున్నావురా? దీప
దీప నీ కూతురేంటి? జోష్న దాసు కూతురేంటి? అసలు ఏం జరిగింది? దాసు కూతురు ఎలా అవుతుంది? మన కళ్ళ ముందు పెరిగిన జోష్న దాసు కూతురు ఎలా అవుతుంది? అసలేమైందిరా? నిజం చెప్పరా అని చెప్పి ఒక్కసారి షాక్ అయిపోయిన శివనారాయణ అయితే మరోసారి తన కొడుకుని నిలదీస్తూ ఉంటాడు. చెప్తాను నాన్న, ఇంత దూరం వచ్చిన తర్వాత నిజం చెప్పకుండా ఎలా ఉంటాను? నిజాన్ని చెప్పి తీరుతాను. మనకి చాలా పెద్ద అన్యాయం జరిగింది. మనకి ద్రోహం చేసింది పారిజాతం పిన్ని అని చెప్పి అంటూ ఉండగానే, పారిజాతమా? అసలు అసలు ఏం జరిగిందిరా? అవును నాన్న, బిడ్డలు పుట్టగానే మార్చేసి తన కొడుకు దాసు కూతుర్ని తీసుకొచ్చి దీప ఒడికి చేర్చి మేము కన్న బిడ్డని చంపాలని చూసింది. కానీ తను ఇచ్చిన ఆ వ్యక్తి మాత్రం ఆ బిడ్డని చంపకుండా సైదులు బస్టాండ్లో వదిలేస్తే దీపని పెంచిన తండ్రి అక్కడికి తీసుకుని వెళ్ళి దీపను తన కన్న కూతురులా పెంచుకున్నాడు అని చెప్పేసి నిజాన్ని మొత్తం కూడా బయట పెట్టేస్తాడు. ఇంత ద్రోహమా? ఈ నిజం నీకు తెలిసినా నాకెందుకు చెప్పలేదురా? దాన్ని చంపేస్తాను. ఈ నిజం ఇక మనకే కాదు, జోష్నకి కూడా తెలుసు. జోష్న ఆస్తి కోసం ఆశపడి దీపని చంపాలని చూస్తుంది. దీపని చంపడానికి చాలాసార్లు జోష్న ప్రయత్నించింది, కానీ అది జరగలేదు. చివరకు దీప గురించి నిజం చెప్పడానికి వచ్చిన తన కన్న తండ్రి దాసుని కూడా చంపాలని చూసింది నాన్న. ఈ నిజాన్ని ఇప్పుడు బయటపెట్టిన వారసత్వం తనకే కావాలి అంటూ ఆ డబ్బుని తనే అనుభవించాలని, ఆస్తికి మొత్తం తను మాత్రమే యజమానురాలుగా ఉండాలని, ఎలాగైనా సరే ఈ ఆస్తిని దక్కించుకోవాలనే పిచ్చి ఆశతో ఇప్పటికీ కూడా ఇప్పుడు నిజం బయటపడితే తను చనిపోతూ దీపని చంపేస్తాను అంటుంది తప్ప దీప విషయంలో మాత్రం అస్సలు కనీసం తన మనసు మార్చుకోవడం లేదు. దీపని ఈ ఇంటికి వారసురాలుగా ఉండటానికి తను ఒప్పుకోవడం లేదు. అంత స్వార్థంగా జోష్న ఆలోచిస్తుంది. పారిజాతం పిన్ని జోష్న కలిసి మాకు అన్యాయం చేశారు నాన్న అని చెప్పి ఇక దశరథ ఏడుస్తూ నిజాన్ని బయట పెట్టేస్తాడు. ఎంత పెద్ద ద్రోహం జరిగిందిరా! ఎంత అన్యాయం జరిగింది మనకి! ఇంత అన్యాయం చేస్తారా? వీళ్ళని ఏం చేస్తానో చూడు. ముందు ముందు దీప దగ్గరికి వెళదాంరా. కన్న తల్లి కోసం తన కడుపులో బిడ్డని త్యాగం చేసి నిజాన్ని బయట పెట్టకుండా మేమందరం ఎన్ని మాటలన్నా భరించింది నా మనవరాలు. అలాగే నా మనవడు కూడా మేనత్త కోసం తన బిడ్డని త్యాగం చేశాడు. అంత గొప్ప భార్యాభర్తల్ని అందరం అవమానించాం కదరా. ఏమీ కానీ మన కుటుంబానికి ద్రోహం చేసి మనల్ని చంపాలని చూసే ఆ జోష్నకి మాత్రం వారసత్వాన్ని ఇచ్చి మనం ఎంత పెద్ద తప్పు చేశామో, జోష్నని వదిలిపెట్టను, పారిజాతాన్ని వదిలిపెట్టను అని చెప్పి అంటూ దీప దగ్గరికి వెళ్ళి, అమ్మా దీప, నన్ను క్షమించమ్మా. నువ్వెవరో తెలుసుకోలేక, నేను నా రక్తాన్నే గుర్తుపట్టలేక గుడ్డివాడిని అయిపోయాను. మీ నాన్నకి నీ మేనత్తకి తోడుగా ఉంటుంది, కన్న తల్లిలా కాకపోయినా కనీసం ఆడదిక్కైనా ఉంటుంది అని నేను దాన్ని పెళ్లి చేసుకుంటే అది నా మనవరాల్నే నాకు కాకుండా చెయ్యాలని చూసింది. నన్ను క్షమించమ్మా. ఈ తాతయ్యని క్షమించు. నిన్ను అనాథలా వదిలేసి దిక్కులేని దాల్లా బ్రతికేలా చేశాము. ఇక మీదట నీకు ఆ అవసరం రాదు. ఇక మీదట నువ్వు ఈ ఇంటి వారసురాలిగా, నువ్వు మహారాణిలా పెరుగుతావు. నిన్ను చంపాలి అని నీకు ద్రోహం చేసిన వాళ్లకు తగిన గుణపాఠం చెప్తాను. వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితిలోని విడిచిపెట్టేది లేదు తాత. తొందరపడకు తాత. తొందరపడి నువ్వు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రాణాలకే ప్రమాదం. భయపడమంటావా? భయపడను. ఈ శివనారాయణకి భయపడ్డమంటే ఏంటో తెలియదు. భయం ఏంటో, తప్పు చేస్తే వాళ్లకు ఎలా ఉంటుందో, తప్పు చేసిన వాళ్ళకి ఈ శివనారాయణ ఎలాంటి శిక్ష వేస్తాడో వాళ్ళు అనుభవించాలి. ఒక్కసారి ప్రాణాలు తీసేస్తే వాళ్ళు ప్రశాంతంగా చనిపోతారు. నా మనవరాలు ఇంతకాలం ఎన్ని కష్టాలు పడిందో, ఇన్ని కోట్ల ఆస్తికి వారసురాలయ్యుండి ఒంటరిగా అనాథగా ఒక లేనింటి బిడ్డగా ఎలా పెరిగిందో, ఈ బాధలన్నీ వాళ్ళు అనుభవించాలి.
ఇక నుంచి నేనేంటో వాళ్ళు చూస్తారు అని చెప్పి నీకు మాటిస్తున్నాను. నా మనవరాలిగా నిన్ను ఇక నుంచి నేను ప్రాణంలా చూసుకుంటాను అని చెప్పేసి దీపతో చెప్తూ ఉంటాడు శివనారాయణ. అలా నిజమైతే శివనారాయణ తెలుసుకుంటాడు. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.